నేను అనకాపల్లి వెళ్తున్నానండి. ఎందుకంటే పాపకి షూటింగ్ ఉంది. ఇల్లు క్లీనింగ్, లగేజ్ ప్యాకింగ్ అయితే స్టార్ట్ చేస్తానండి. మనం అనుకుంటాం లాస్ట్ మూమెంట్ లో సర్దుకుందామని అనుకుంటాం కానండి, కొంచెం టెన్షనే అవుతుంది. ఒక్కదాన్నే వెళ్తున్నానండి. మా వారు కానీ పాప ఉంటే వాళ్ళు చూసుకుంటారు, జస్ట్ వాళ్ళు ఫాలో అయితే సరిపోద్ది. ఒక్కళ్ళు వచ్చినప్పుడు మనమే చూసుకోవాలన్నమాట. ఇదే వైజాగ్ స్టీల్ ప్లాంట్ అండి. వీళ్ళు ఇక్కడ స్ట్రైక్ చేస్తున్నారు. హలో, హాయ్ అండి. ఈరోజు వ్లాగ్ వచ్చేసి నేను అనకాపల్లి వెళ్తున్నానండి. ఎందుకంటే పాపకి షూటింగ్ ఉంది, మూవీ షూటింగ్ ఉంది. సో తన కోసమనే నేను కేర్ టేకర్గా అమలాపురం వెళ్తున్నాను. ఆల్రెడీ మా పాప వెళ్ళి 2 days అయింది. మా పాప, స్వామి అంటే మా వారు ఇద్దరు కలిసి వెళ్ళారు. అంటే అర్జెంటుగా ఓపెనింగ్ ఉంది, షూట్ ఉండేసరికి, నాకు ఇక్కడ పని ఉండేసరికి వాళ్ళిద్దరు వెళ్ళారనమాట. వెళ్ళి 2 days అయింది. రేపు మా వారు వచ్చేస్తున్నారు. నేను రేపు ఇక్కడ ఫ్లైట్ ఎక్కుతున్నాను. రేపు అక్కడి నుంచి మా వారు హైదరాబాద్ వస్తారు. నేను హైదరాబాద్ నుంచి అనకాపల్లి వెళ్తున్నానండి. నేను 6-7 months బ్యాక్ అమలాపురం వెళ్ళానండి, రాజమండ్రి దగ్గర. అక్కడ కూడా చాలా బాగా ఎక్స్ప్లోర్ చేశాను, ఎంజాయ్ చేశాను. ఫుడ్ని కూడా బాగా ఎంజాయ్ చేశాను. ఇప్పుడు కూడా సేమ్ ఆంధ్రాలో అనకాపల్లి వెళ్తున్నానండి. చాలా హ్యాపీగా ఉంది. సో దానికోసమని నేను ఏమేమి చదువుకుంటున్నాను, ఎట్లా వెళ్తాను, ఏమేమి చూస్తాను అన్నీ ఈ వ్లాగ్లో అయితే మీకు చూపిస్తాను. ఇప్పుడైతే టైం 10 అయిందండి. మార్నింగ్ చిన్న పని ఉంటే బయటికి వెళ్ళి ఇంటికి కావాల్సిన సరుకులు, కూరగాయలు అన్నీ తీసుకొచ్చాను. అంటే ఇంకా మా ఇద్దరు స్వాములే ఉంటారు కాబట్టి వాళ్ళకి కావాల్సినవన్నీ తెచ్చాను. ఇప్పుడైతే ఇల్లంతా క్లమ్జీగా ఉంది, సర్దుకోవాలి. ఇల్లంతా సర్దుకొని నేను కూడా నా లగేజ్ ప్యాక్ చేసుకుని రేపు మార్నింగ్ ఫ్లైట్ అండి నాకు 12 o'clockకి. నా వర్క్ స్టార్ట్ చేస్తానండి. ఇల్లు క్లీనింగ్, లగేజ్ ప్యాకింగ్ అయితే స్టార్ట్ చేస్తానండి. ఇప్పుడైతే ఈ గిన్నెలన్నీ సర్దాలండి. కొంచెం బయట నుంచి తెచ్చిన కూరగాయలన్నీ సర్ది పెట్టేసేయాలి. ఫ్రూట్స్, వెజిటేబుల్స్, వాటర్ బాటిల్స్ పట్టాలి. కిచెన్ అంతా కొంచెం ఎక్కడెక్కడి సామాన్లు పెట్టేసేయాలన్నమాట. కర్డ్ డబ్బాలండి. ఇంట్లో కర్డ్ అయిపోతే ఇవి వాడుకోవడానికి ఎమర్జెన్సీ. ఇవి కూడా మంచిగా కడిగేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నానండి. సూపర్ మార్కెట్ నుంచి తెచ్చిన సరుకులన్నీ ఇక్కడ సెట్ చేసేసానండి. ఇట్లా ఇంకా వాళ్ళు టెన్షన్ పడకుండా అన్నీ ఇక్కడ సర్దేశాను. కిచెన్ కూడా క్లీన్ చేసేసానండి మొత్తం. ఇప్పుడు లగేజ్ ప్యాకింగ్. నా సామాన్లంతా ఈ సూట్ కేసులో డంప్ చేస్తున్నానండి. మెయిన్ స్వెటర్స్ తెచ్చుకోమంది మా అమ్మాయి. ఇవి 2 స్వెటర్స్, డైలీ వేసుకునే బట్టలు, నైట్ డ్రెస్సెస్ అక్కడ పెట్టానండి. వెట్ క్లాత్లు మర్చిపోయింది మా అమ్మాయి. వెట్ క్లాత్, నాప్కిన్, సాక్స్లు, బెడ్షీట్స్, పిల్లో కవరు, టవల్స్, మేకప్ కిట్. ప్యాకింగ్ మొత్తం అయిపోయిందండి. మ్యాక్సిమం అన్నీ పెట్టేసుకున్నాను. టైం వచ్చేసి 1:30 అవుతుందండి. నిద్ర వచ్చేస్తుంది నాకు. నేను కూడా టైర్డ్ అయిపోయాను. మనం అనుకుంటాం లాస్ట్ మూమెంట్లో సర్దుకుందామని అనుకుంటాం కానండి, కొంచెం టెన్షనే అవుతుంది. 1 day ముందే అన్నీ ప్రిపేర్ చేసుకొని అన్నీ సర్దుకొని పెట్టుకుంటే లాస్ట్ మూమెంట్లో కొంచెం టెన్షన్ లేకుండా ఫ్రీగా హ్యాపీగా ఉంటాము. అంటే 10 days అవుతుందో 15 days అవుతుందో తెలియదు. ఇప్పుడు నేను ఇది December 20th, January 10th వరకు అంటున్నారు. ఇప్పుడైతే నాది ప్యాకింగ్ అయిపోయింది. గుడ్ నైట్ అండి. మళ్ళీ రేపు మార్నింగ్ కలుసుకుందాం. The next day. గుడ్ మార్నింగ్ అండి. మార్నింగే లేచాను, ఫ్రెష్ అయిపోయి ఇంకా పాపకి స్వాములకి కావాల్సినవన్నీ రెడీ చేసేసాను. ఈ రోజుకి వంట అంతా చేసేసానండి. పల్లీలు పొడి చేయాలండి, టమాటా పచ్చడి, పల్లీ పొడికి మిర్చి, తోటకూర ఫ్రై, బ్రౌన్ రైస్. ఇప్పుడు పౌడర్ చేసేసేయాలండి. ఈ పౌడరు ఇప్పుడు ఈ పల్లీల్ని పౌడర్ చేసేసి ఈ పచ్చడి తాలింపు పెట్టేసేయాలండి. పాప అడిగిన పల్లీ పొడి, టమాటా పచ్చడి కూడా అయిపోయిందండి. కొంచెం సోమలకి పిండి కూడా, అంటే ఒక 2 daysకి సోమలకి పిండి చేశాను. అంతకంటే ఎక్కువ అవసరం లేదు కాబట్టి, అంటే ఏ రోజుకి ఆ రోజు ఫ్రెష్గా తినాలి కాబట్టి. కుకింగ్, మార్నింగ్ పనులన్నీ అయిపోయానండి. కొంచెం జ్యూస్ తాగి నేను ఫ్రెష్ అయిపోయి రెడీ అయిపోతానండి. రెడీ అయిపోయి ఇంకా డైరెక్ట్గా బ్రంచ్ చేసేసి బయలుదేరిపోతాను. అంతా రెడీ అండి. కింద క్యాబ్ వెయిట్ చేస్తుంది. నా లగేజ్, బ్యాగేజ్ అంతా రెడీ. నేను బయలుదేరిపోతున్నానండి.
సెక్యూరిటీ చెక్ అయిపోయిందండి. ఇప్పుడు గేట్ నెంబర్ 11 చాలా దూరం. నాకు ఇక్కడ ఏమీ బండ్లు కానీ కార్స్ కానీ ఏమి కనిపించట్లేదు. నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. గేట్ నెంబర్ 11 ఎక్స్టెండ్ చేశారు కానీ చాలా దూరం వెళ్ళాలండి. ఫెసిలిటీస్ బాగానే ఉన్నాయి కానీ ఒక గంట ముందు వచ్చి జాగ్రత్తగా వెళ్ళాలన్నమాట. ఒక్కదాన్నే వెళ్తున్నానండి. మా వారు కానీ పాప ఉంటే వాళ్ళు చూసుకుంటారు. జస్ట్ వాళ్ళు ఫాలో అయితే సరిపోద్ది. కార్ ఎక్కి వెదర్ బాగుందని దిగానండి. ఎందుకు దిగానంటే ఇక్కడ హెరిటేజ్ పార్లర్ ఉందండి. కొంచెం బాదం మిల్క్ మజ్జిగ తాగుదామని ఆగామన్నమాట. వెదర్ అయితే చాలా బాగుందండి. 3:30కి వర్షం పడుతుందండి. అల్పపీడనం ఏర్పడడం వల్ల ఇలా వెదర్ చేంజ్ అయిపోయిందంట. చాలా అంటే చాలా బాగుందండి వెదరు. నేను ఏదో కాశ్మీర్ ఊటీ వచ్చిన ఫీలింగ్ వస్తుంది. హెరిటేజ్ మజ్జిగ బాదం మిల్క్ తీసుకున్నామండి. ఆంధ్రాకి వచ్చినప్పుడు సీఎం గారి ఫ్యాక్టరీలో బాదం మిల్క్ మజ్జిగ. నేను కార్లో ఉన్నప్పుడే పాప నాకు కాల్ చేసిందండి. అంటే డైరెక్ట్గా లొకేషన్కి వచ్చేయమని. ఇదే ఫస్ట్ డే పాప షూటింగ్ లొకేషన్. 5 o'clockకే చీకటి అయిపోయింది. కానీ లొకేషన్ చాలా బాగుంది. నైట్ కూడా బాగుంది. అంటే మార్నింగ్ ఇంకా చాలా బాగుంటుంది కదండి. సో ఇక్కడ నుంచి ఇద్దరం కలిసి రూమ్కి వెళ్ళిపోయామండి. గోకువానపాలెంలో మాకు ఈ రూమ్ ఇచ్చారండి. ఈ రూమ్లో నాకు ఒకటి నచ్చిందండి. లక్ష్మి, నువ్వు ఊడ్చే చీపిరి నాకు బాగా నచ్చింది లక్ష్మి. మా హైదరాబాద్లో ఎంత లావు ఉండవు తెలుసా? ఎక్కడ దొరుకుతాయి చెప్పు లక్ష్మి, నేను వెళ్ళేటప్పుడు చీపిర్లు తీసుకెళ్తా. సంతలో ఉంటే అంటావు. సోమవారం సంతలో దొరుకుతాయంట. ఇప్పుడే వచ్చానండి. పేపర్ పెట్టుకున్నాను ఈ షెల్ఫ్లో. నేను తెచ్చుకున్న లగేజ్ అంతా అందులో పెట్టేస్తాను అనమాట. ఇదనమాట మాకు ఇచ్చింది గోకవానపాలెం మాకు ఇచ్చిన రూము. కింద ఓనర్స్ ఉంటారు, పైన ఈ బెడ్రూమ్ అనమాట. పాప పొద్దురు షూటింగ్కి వెళ్తూ అన్నీ అక్కడ పడేసి వెళ్ళిపోయింది. ఇప్పుడు నేను వచ్చాను కాబట్టి అన్నీ నీట్గా పెట్టుకుంటాను. ఫ్రెష్ అయ్యి అన్నీ సర్దేసుకోవాలండి. The next day. హాయ్ అండి, గుడ్ మార్నింగ్. లోపల పాప పడుకుందని సౌండ్ చేయలేదండి. నేను లేచి ఫ్రెష్ అయిపోయాను. ఫ్రెష్ అయిపోయిన తర్వాత మా రూమ్కి బ్రేక్ఫాస్ట్ వచ్చిందండి. ఇవి నేను ఇంటి దగ్గర తెచ్చిన చట్నీస్ అన్నమాట. చేతులు కడుక్కొని బ్రేక్ఫాస్ట్ తినేద్దాము. ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి దోశ, వడ, ఇడ్లీ, చట్నీ, ఇవి 2 సాంబార్లు అనమాట. దోశ వడ పెట్టుకున్నానండి. బ్రేక్ఫాస్ట్ తినేసానండి. మేము ఉంటున్న ఫ్లోర్కి పైన ఇంకొక ఫ్లోర్ ఉందన్నమాట. నేను తినేసి బయటకు వస్తే నాకు ఒక అద్భుతం కనబడిందండి. నేను ఇప్పుడు కాశ్మీర్లోనో కులు మనాలిలోనో ఉన్న ఫీలింగ్ వచ్చింది. ఇప్పుడు మీకు ఒక చూపిస్తాను. టైం వచ్చేసి 10:10 అవుతుందండి. 10:10కి కూడా వెదర్ ఒకసారి చూడండి. అటు పొగలు వస్తుంది, చూసారా అండి? అటు మంచు ఎలా ఉందో 10:10కి. వెదర్ అయితే అద్రిపోయింది. షూట్ మేము ఉంటున్న దగ్గరే జరుగుతుందండి. పాపకి మధ్యాహ్నం నుంచి ఉంది షూటు. వెదర్ అయితే చాలా అంటే చాలా బాగుందండి.
ఇది ఇవాల్టి వ్లాగ్ అండి. నెక్స్ట్ వ్లాగ్లో మేము అక్కడికి వెళ్ళి ఏం చేసాము, ఏం చూసాము అన్నదంతా మీకు చూపిస్తానండి. ఇప్పటికైతే ఇంతేనండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు ఇస్మార్ట్ మలేజా.